డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో పారిశ్రామికవేత్త దొడ్డ నాగబాబు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఇంటీరియర్స్ షాపును స్థానిక ఎమ్మెల్యే దేవావర ప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వేరువేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షానికి స్పీడ్ అవసరం లేదని, నడక చాలని హితవు పలికారు. పరామర్శలకు వెళ్తే ప్రజలను బలి తీసుకునేంత వేగం అవసరం లేదన్నారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయన్న వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుండి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న ఆయన ఈ ప్రభుత్వం కూడా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మన సైడ్ రేపు స్టీల్ కోటెడ్ స్టోన్ కోటెడ్ ఇందు నేడే రేపల్లెనేకి పెరిగెను రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. నేను గతంలో కూడా జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు పెద్ద ఎత్తున ధర్నా చేశాను అమలాపురంలో. మీ అందరు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు ఇవ్వాల్సిన 25% ఇవ్వడం, ఇక్కడ కొన్ని భూములకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సీఎం గారు రివ్యూ చేశారు, ఎంపీ గారు మాట్లాడుతున్నారు. మేము కూడా దీని మీద శ్రద్ధ వహిస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో అక్కర్లేని ప్రతిపక్షం, అవసరం లేని ప్రతిపక్షం విపరీతంగా ఉరకలేస్తుంది. ప్రతిపక్షానికి ఉరకల అవసరం లేదు. ప్రతిపక్షానికి నడక చాలు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళినా వందలాది కార్లు, ఆ సందర్లో కొంతమంది చనిపోవడం. ఓ పంట పోయింది, మొన్న మేము వచ్చాం ఇక్కడికి. వచ్చి అరటి చెట్లు పడిపోయినాయి, కొబ్బరి చెట్టు మహిళ మీద పడిపోయింది, వెళ్ళి పలకరించి